మన రక్షకుడైన దేవుని యొక్క దయయు. ఎంత బాగుంటుందండి రెఫరెన్స్ అవుతుంటాయి. మా నేచర్కి నిజంగా ఎంత బాగుంటుందో రెఫరెన్స్ అవుతుంటే చూడండి. మన రక్షకుడు యొక్క దేవుని యొక్క దయయు, మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైపోయింది. అదే క్రిస్మస్. ఏమంటున్నాడు చూడండి, ఇలాంటి బలహీనను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించా ప్రభు అంటే, మరక, మచ్చ, డాగు, ఏమాత్రం చూడడానికి ఏమాత్రం సౌందర్యం లేని మనల్ని ఆయన ప్రేమించాడట. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళాం అనుకోండి, పిల్లలో ఏదో ఒకటి నచ్చితేనే కదండి ఓకే చెబుతాం. కానీ ప్రభు మనల్ని చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఆకర్షించడానికి మనకు ఒక్కటి లేదంట. అన్నీ మచ్చలే. బుద్ధి మంచిది కాదు, ఆకారం మంచిది కాదు, చూడడానికి బాగాలేదు, ఏం బాగాలేదు. మరి ఎలా తను ఓకే చేసావంటే నచ్చింది అంతే. ప్రేమను బట్టి ఇష్టపడ్డాను అంతే. అందుకే ఎవరు అంటారండి, మనం దేవుడిని ప్రేమించను కదండి, దేవుడే మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే నేను అంటున్నానండి, మన పిల్లలు, మన కుటుంబం ఏమైపోదామో కూడా తెలియదు. అసలు మన ప్లేస్మెంట్ ఎక్కడ డిసైడ్ అయిపోయి ఈరోజు మండు గుండంలో ఏమైపోదామో కూడా తెలియదు. ఒక్క క్వాలిటీ ఉండదు మనకు. ఒక్కడిని అంటున్నా, ఇతను ఈ పర్సన్ జెన్యూన్ అనడానికి ఎవరినైనా చూపించండి. ఎక్కడో దిక్కున ఏదో ఒకటి ఆ దోబూసలాడుతుందండి మనకి. ఎక్కడో దిక్కున మాటలో కానీ, చూపుల్లో కానీ, చేతుల్లో కానీ, చివరికి చర్చ ఎగ్గొట్టడం కానీ, ఏదో ఒకటి చివరికి మాటల్లో కూడా అనిపిస్తుంది, దేవా ఇంతలా ఉన్నా ఈ రోజుకి ఈ జాబితాలోకి వచ్చి మేము ఎలా నిలబడ్డామంటే కేవలం నీ దయ, నీ ప్రేమ, నీ ప్రత్యక్షత మాకు లేకపోతే మేమేమైపోతాం. మానవుడు ఎలా నీకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైందంటే ఆయన ప్రేమ శరీర ఆకారంలోకి వీళ్ళలోకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం సంచరించింది. భూమి మీద మనుషులతో మాట్లాడింది. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమై అన్నాడు, ఈ ప్రేమందట మీరు చేయలేనివి, మీరు జరిగించలేనివి, మీరు మార్చుకోలేనివి, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు, మిమ్మల్ని మీరు సరి చేసుకోలేరని నేనే మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని మారుస్తానని మన రోత హృదయాన్ని తీసి, మన కపట స్వభావాన్ని తీసేసి, మనకున్న ఆ దరిద్రపు లక్షణాలు ఏమున్నాయో ఇవన్నీ తీసి, మనం చేసిన పాపాల లిస్టుకి ఆ ప్రేమే బలైంది. అక్కడితో అయిపోయిందా? మళ్ళీ ప్యాటర్న్ మర్చిపోకండి. బలిపీఠం దగ్గరకు వచ్చాం. సంబంధం లేని గొర్రె పిల్ల మన కొరకు చచ్చిపోతుంది. మీరు ఎప్పుడన్నా జీవుని చంపుతున్నప్పుడు చూడండి, చూడలేదు కనుక జడ్జాగా తింటున్నాం. నిజంగా చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తినలేరు. దాన్ని నరుకుతున్నప్పుడు ఆ మేకను కానీ, ఈరోజు వండుకుంటాంగా, ఆ మేకను కానీ, కోడిని కానీ కోస్తున్నప్పుడు చూడండి మీరు లైవ్లో. నువ్వు మనిషివి అయితే నీకు మనస్సాక్షి ఉంటే చూడు. ఆయన దీని ఎత్తం గొడవలేదు, నువ్వు మనిషివి కాదు. ఇంకా చూడండి అది ఎంత విలువ. దాన్ని ఇలా పేకి ఇలా కట్ చేసి దాన్ని అలా డ్రమ్ములో పడేస్తే దాని కాళ్ళు అలా ఫటఫట తన్నుకుంటూ అది అలా ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అండి, తినకూడదబ్బా అనిపిస్తుంది. ఆ వ్యాన్లో అలా తీసుకెళ్ళిపోతారండి. కొన్ని టన్నులు లేదా కొన్ని వందల కోళ్ళు అలా తీసుకెళ్ళిపోతారు. ఇవి ఎప్పటికంటే రేపు సండే ఇవన్నీ చచ్చిపోతాయి. మేక నరికినప్పుడు ఎప్పుడైనా చూసారు లేదో, అప్పటి వరకు పాపం ఆ యొక్క మేత తింటుంటుంది, ఆ రొట్టె తింటుంటుంది, ఆ గడ్డ అలా తింటుంది అమాయకంగా. ఆ ఎదరే కడతారు. అలా తింటూ ఉండగా, ఇందాక తింటుందిగా ఆ గొర్రె, అలా తింటూ ఉండగా దాని తల నరికేస్తారు. 4 కాళ్ళు తన్ని పెట్టుకుని దాని ప్రాణం అలాగా రక్తం తన్నుకుంటూ బయటకు పోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎంత హింసించి నేను తింటున్నాను. నీకు అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇవన్నీ చూసాయిగా మనకు నేర్పిస్తున్నారు తెలుసా? ఎంత బలి జరిగితే కానీ చెప్పండి మన పాపాలు పోలేదు. ఇప్పుడు చనిపోయింది గొర్రెపిల్ల కాదు, ఇప్పుడు చనిపోయింది కోడి కాదు, ఇప్పుడు చనిపోయింది మేకలు కాదు, ఇప్పుడు చనిపోయింది ఒక మనిషే నిలువెల్లా చనిపోయాడు మనకు. ఎప్పుడైనా పొరపాటుని ఎవరినైనా గుద్దామనుకోండి, బండితో పొరపాటును గుద్దామనుకోండి, ఆయనకి ఏదైనా ఇరిగింది అనుకోండి, మన మనసు బాగోదండి. అనవసరంగా ఈరోజు ఒకరిని గుద్దేశాను. అలాంటిది మన వాహనం కింద ఒక మనిషి అడిపోయి చచ్చిపోయాడు అనుకోండి, జీవితాంతం ఎంత బాధపడుతుందో తెలుసా? పొరపాటున ఒక మనిషి చనిపోతేనే మనం ఎంత బాధపడితే,
మన పొరపాట్ల వలనే, మన చేసిన పాపాల వలనే ఒక ఆయన చనిపోయాడంటే మనకు ఎలా నిద్ర పడుతుంది చెప్పండి? ఆయన మన కొరకు చనిపోయాడు, మీరు ఒప్పుకోకపోయినా మన కొరకు చనిపోయాడు, సాక్షాత్తు చనిపోయాడు. బలిపీఠం దగ్గరకు వచ్చాం ప్రభు కూర్చి. అందుకే క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు చనిపోవడానికి వచ్చారు. ఇదే గుడ్ న్యూస్. మన వల్ల కానిది, మనం చేయలేనిది, మన చేతులతో ఎప్పటికీ చేయలేదు, మన చేతులతో చేయలేనిది, మన హృదయాన్ని మార్చుకోలేనిది దేవుడు మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఇదే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ మన బుర్రలకు ఎక్కట్లేదు, ఈ వార్త మన బుర్రలకు ఎక్కట్లేదు. క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం, బరువు, బాధ్యత, దేవుడు మన కొరకు చనిపోయాడు, వచ్చాడు, శిష్యుడిగా జన్మించాడు, సరి అయిన పొత్తుగుడ్డలు లేని స్థలముల్లో నిద్రపోయాడు, సత్రంలో నిద్రపోయాడు, స్థలము లేక యాసారిపోయాడు, ఆ ఈదుల్లో పసికందుగా చలికి వణికిపోయాడు. చివరికి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ఆయనకి ఎక్కడ తలవాల్చడానికి చోటు దొరకలేదు. చనిపోవడానికే వచ్చాడు. మౌనమైన గొర్రెపిల్ల చనిపోయాడు. ఓకే, చనిపోయాడు, నా గురించి చనిపోయాడు, నిజంగానే దేవుడు నా కొరకు చనిపోయాడు. నెక్స్ట్ నేనేం చేయాలంటే బైబిల్ అంటుంది, ఉదక స్నానం నీకు అవసరం అన్న. ఏమవసరం? ఉదక స్నానం అవసరం. ఉదక స్నానం అంటే అందరూ రెఫరెన్స్ చూసి ఏమన్నారంటే బాప్టిజాలు అన్నారు. కాదు, మళ్ళీ చదువుదాం దాన్ని ఒకసారి. మనము మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి వల్ల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా. అంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడండి? నీతిని అనుసరించాలి. చేతులతో తప్పులు చేయకూడదు, మనసులో తప్పులు చేయకూడదు. దావీదు కాదు, చాలామంది భక్తులు ఏం చేశారు? మేము చాలా యథార్థపరంగా ఉండాలి, మేము ఇలా ఉంటే నీతిమంతులం అవుతాం అనుకున్నారు. కానీ మన నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల మనం ఏం కాని చెప్పండి? నీతిమంతులం కాము. కానీ అంటే నీతిని అనుసరించి మన రక్షకుడు మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరము చొప్పుని, అంటే మనం మంచోళం అవ్వాలనుకున్న మంచోళం అవ్వలేం. ఎందుకంటే మనం చేసిన మంచి క్రియలు కూడా ఎలా ఉన్నాయండి? ఆయన దృష్టికి మురికి గుడ్డల్లా ఉంటాయి. మనం మంచోళమే అనుకుంటాం, కానీ మనమే బాలినప్పుడు మనం ఏ క్రియ చేసినా ఎలా ఉంటుంది చెప్పండి? రోతలా ఉంటుంది. ఇప్పుడు నడింటి మొదలుకొని అరికాల వరకు పెంట పూసుకుని ఉన్నాం అనుకోండి. పెంట అంటే తెలుసుగా, ఏ పెంట అని అడగండి. అంటే పెంట ఇంకంతే. ఇక నడినత్తు మొదలుకొని అరికాల వరకు పెంట పూసుకుని అనుకోండి. ఇప్పుడు మంచి క్రియలు చేస్తారు. మంచి క్రియలు అంటే ఏంటి? భోజనాలు వడ్డించడం, చీరలు పంచడం, డబ్బులు పంచడం చేస్తే, ఇప్పుడు నేను ఎలా భోజనం వడ్డిస్తున్నాను అనుకోండి, తినేవాడికి నా పెంట అంతా ఎలా ఉంటుందండి? సాంబార్ ఏమంటే వద్దు సార్ అంటాడు. ఇప్పుడు మంచిగా ఆమెకు చీరలు పంచుతున్నాను అనుకోండి, నాకంతా మురుకు ఉంది. ఇప్పుడు ఆ చీర తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఈ మురుకు నీకు తీసుకున్న వాడికి ఇచ్చేవాడికి కనబడదేమో కానీ చెప్పండి, చూసాను కనబడదు. రే, నువ్వు వడ్డించినా మురుకోడివే, నువ్వు పంచినా మురుకోడివే, మొత్తం అశుద్ధమే, నీకు ఎక్కడా పవిత్రత లేదు. నీ సొంత క్రియల వల్ల నువ్వు నీతిమంతుడివి కాలే. మన స్వనీతి వల్ల మన నీతిమంతులు కాలే. మరి ఎలా నీతిమంతులు అవుతాం అంటే, కనికరపడ్డాడు. వీడికి కడుక్కోవడం రాదు, వీడికి చేతులు శుద్ధంగా మార్చుకోవడం రాదు, వీడి హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి వీడికి రాదు. జాలి పడ్డాడు. ఇలాంటి పనులు వీడు చేస్తున్నాడు, వీడు చస్తాడని తెలిసినా చేస్తున్నాడు. ఎంత అమాయకంగా ఉన్నాడు ఈ మానవుడని ఆయనే కనికరపడ్డాడు. వీడు తప్పు చేస్తున్నాడని తెలుసు, ఆడు తప్పుడు పనులు చేస్తున్నాడని తెలుసు, ఈ మానవుడి యొక్క స్వభావం ఇలా ఉందని రక్షకుడికి తెలుసు, దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు. అయినా వీళ్ళ ముగ్గురు మన మీద ఏం చేశారు చెప్పండి? జాలి పడ్డారు. చిన్నపిల్లలు తప్పులు చేసినప్పుడు బాగానే, చిన్నపిల్లలు తప్పులు చేసినప్పుడు మన పాపే తప్పు చేస్తుంది అనుకోండి, మన బిడ్డే, మన కుమారుడే తప్పు చేసాడు అనుకోండి, వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు అందుకే 2 పడేస్తాం, 2 తన్నుతాం, అవసరమైతే 2 కేకలేస్తాం, వాళ్ళని కొడతాం, కానీ జాలి పడతాం. ఎందుకు చెప్పండి? ఇలానే వదిలేస్తే బిడ్డ ఏమైపోతుంది చెప్పండి? చచ్చిపోతారు. దేవుడు కూడా మన యందు కనికరపడి కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనలను